హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత శ్రీధర్. మొన్న మండే రోజు మోహిని ఏకాదశి ఉండే కదా, ఆ రోజు ఇస్కాన్కి అయితే పోయినాం. మేము పోయేటప్పుడే తులసి మాల తీసుకొని వెళ్ళిండే, అదే అక్కడ పెడుతున్నాము. అక్కడ పెడితే వాళ్ళు తీసుకొని హారతి టైంలో దేవుడికి వేస్తారనమాట. ఎవరు ఏం తీసుకెళ్ళినా అక్కడ పెట్టొచ్చు, వాళ్ళు పూజ చేసే టైంలో తీసుకొని వేస్తారు. ఇక్కడ ఇంకా ఈ అమ్మ మనకి జపం ఎట్లా చేయాలి అనేది చెప్తుంది. ఈ జపమాలలు కూడా మనకి గుళ్ళో ఉంటాయి, మనం తీసుకొని మనం చాంటింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు. అవి 108 ఉంటాయి. 108 టైమ్స్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 టైమ్స్ అనాలి. ఇంకా ప్రతిసారి ఒక్కోసారి అన్నప్పుడు ఆ పూసని ఒకదాన్ని మార్చుతూ ఉండాలి. సో అది ఫినిష్ అయ్యేసరికి మన చాంటింగ్ కూడా ఫినిష్ అవుతుంది అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీల ప్రభుపాద గారు. ఈయననే ఇస్కాన్ సంస్థని స్థాపించిండ్రు. ఆయనకి 69 ఇయర్స్ ఉన్నప్పుడు జనరల్గా అందరూ ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు కదా, కానీ ఆయన మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఇండియా నుంచి అమెరికాకు ఒక జలదూత అనే షిప్లో ట్రావెల్ చేసిండ్రంట. అక్కడికి వెళ్ళి 12 ఇయర్స్లోనే అక్రాస్ ద వరల్డ్ ఒక 100 ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అందుకే ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఆయన విగ్రహం అయితే ఉంటుంది. ఇంక ఇదంతా గుడి లోపలి వ్యూ. అక్కడ కూర్చొని చాంటింగ్ చేస్తున్నంతసేపు మనకు వేరే థాట్స్ ఏం రావండి, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఇది 1966లో స్థాపించిండ్రు. వీళ్ళు ఇక్కడ గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని అయితే అనుసరిస్తారు. వీళ్ళు కృష్ణుడిని పరమ దైవంగా భావిస్తారు. కృష్ణుడి మీద భజనలు, భగవద్గీతని వీళ్ళు ప్రచారం చేస్తారనమాట. ఇదే వీళ్ళ టెంపుల్ యొక్క మోటో. ఇంకా మోహిని ఏకాదశి గురించి చెప్తా అన్నా కదా. మోహిని ఏకాదశి ఏంటిదంటే, క్షీరసాగర మదనం టైంలో అమృతము ఫస్ట్ రాక్షసుల చేతికి దొరుకుతుంది అనమాట. అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి రాక్షసులను మాయ చేసి, నాకు ఇవ్వండి అమృతాన్ని, నేను మీ అందరికీ సమానంగా పంచిస్తా, అప్పుడు మీరు అమరులు అయిపోతారు, మిమ్మల్ని ఎవరు చంపలేరు, అది అని చెప్పి మాయ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమృతాన్ని తీసుకొని వెళ్ళి దేవతలకు ఇస్తాడనమాట. అదే మోహిని ఏకాదశి వెనుక ఉన్న స్టోరీ. ఇంకా మోహిని అవతారం విష్ణుమూర్తి 2 సార్లు ఎత్తుతాడు. ఒకసారి భస్మాసురుడిని అంతం చేయడానికి కూడా మోహిని అవతారంలో వస్తాడు విష్ణుమూర్తి. భస్మాసురుడు శివుడి కోసం తపస్సు చేసి, శివుడు ప్రత్యక్షమైన తర్వాత వరం ఏం కావాలో కోరుకోమంటే, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని అనుకుంటాడు కదా. అప్పుడు శివుడు ఆయనకు ఆ వరాన్ని ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడు, ఆ వరాన్ని శివుని మీదే ప్రయోగించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మళ్ళీ మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చి ఆయన డాన్స్ చేసుకుంటూ ఆయన చెయ్యి ఆయన తల మీద పెట్టుకునేటట్టు చేస్తాడు. అప్పుడు ఆయననే భస్మం అయిపోతాడు అనమాట. సో 2 సార్లు విష్ణుమూర్తి అయితే మోహిని అవతారం ఎత్తుతాడు. ఇంకా ఇస్కాన్లో ఇక్కడ మనకి రైట్ సైడ్లో 2 ఉన్నారు కదా, వాళ్ళు నిత్యానంద ప్రభు, చైతన్య ప్రభు. వీళ్ళని కలియుగ కృష్ణ బలరామ అవతారాలుగా కొలుస్తారు. వీళ్ళు కూడా గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు. వీళ్ళు కూడా శ్రీకృష్ణుని మీద భక్తిని ప్రచారం చేసిండ్రు అనమాట. అందుకే ప్రతి ఇస్కాన్లో వీళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకా మధ్యలో ఉన్నది బలరాముడు, సుభద్రదేవి, ఇంకా కృష్ణుడు. కాకపోతే ఈ ఐడల్స్ ఎట్లా ఉన్నాయంటే, మన పూరి జగన్నాథ్ ఆలయంలో ఉంటాయి కదా, అట్లా ఐడల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇట్లా లాస్ట్కు ఉన్నదేమో రాధాకృష్ణులు అనమాట. హారతి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి. అసలు గుళ్ళ నుంచి బయటికి రావాలనిపించదు, అంత ప్రశాంతంగా ఉన్నది. మీ మైండ్లో అసలు వేరే థాట్సే రావు గుళ్ళు ఉన్నంతసేపు. ఇక్కడ చూస్తున్న అబ్బాయి అన్నట్టు చూస్తుంటా, నాకు ఇట్లాంటి పిల్లలు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఇవాళ రేపు పిల్లలు బొట్టు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అట్లాంటిది అబ్బాయి ఆ ఏజ్లో కృష్ణుడి మీద అంత భక్తి పెంచుకున్నాడంటే నిజంగా గ్రేట్ కదా. అంతే, అది కృష్ణయ్యలో ఉన్న మాయ. ఆయన ఎవరైనా ఆయన వైపు తిప్పుకోగలడు. ఇంకా ఆయన మెడలో ఉన్నది జపమాల. హారతి అయినంతసేపు ఆయన అక్కడే ఉన్నాడు, అందరికీ హారతి ఇచ్చిండు. మళ్ళీ వెళ్ళి అక్కడ నిల్చొని భజన అయితే చేసిండు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. మీరు కనుక నా ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. హారతి టైంకి అయితే చాలా మంది వచ్చిండ్రు అక్కడికి. మేము వెళ్ళినప్పుడు అంతమంది లేరు.
అంటే జనరల్గా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే హారతి టైమింగ్స్ ఐడియా ఉంటాయి కదా. హారతి నాకు తెలిసి 12:30కి అట్లా స్టార్ట్ అయినట్టున్నది. అయిపోయేసరికి 1 అంటే 1 అవ్వలేదు, 10 to 15 minutes ఏమో హారతి కంప్లీట్ ప్రోగ్రామ్ అయితే అయింది. మీరు కూడా దగ్గరలో ఉన్న ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్ని ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఇస్కాన్ అయితే మనకి ఆరేపల్లి రూట్లో అయితే ఉంది. మన వరంగల్ నుంచి 5 kilometers ఉంటుందండి. వరంగల్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ములుగు రోడ్కి వెళ్ళి ములుగు రోడ్ నుంచి మళ్ళీ మనకు ఆటోస్ ఉంటాయి, ఇంకా బస్సెస్ కూడా ఉంటాయి. పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుంది, హరిహర క్షేత్రం. అందరికీ ఐడియా, అంటే వరంగల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా అది కూడా చూడొచ్చు. ఈ ఇస్కాన్కి కొంచెం దూరంలోనే ఉంటుంది అన్నమాట. ఒకసారి వెళ్తే అది ఇది రెండు కూడా మనం కవర్ చేయొచ్చు. హారతి టైంలో అందరూ మొత్తం అసలు భక్తిలో లీనమైపోయిండ్రు. వాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు. అసలు నిజంగా అది మనం ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఆ ఫీలింగ్ చెప్పడానికి మాటలు రావండి. అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మనం దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. నాకు అక్కడ ఒక్కొక్కరిని చూసిన తర్వాత అర్థమైంది. అంటే భక్తి ఎక్కువైపోతే ఏడుపు వస్తుంది కదా, సో అది నేను అక్కడ చూసిన. అంటే నిజంగా దేవుడు వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టు, నిజంగా వాళ్ళకి ఏదో చెప్తున్నట్టు ఫీల్ అవుతారు కదా, సో అట్లయితే అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. ఈయననే శ్రీల ప్రభుపాద గారు. ఇక బయటికి వచ్చిన తర్వాత ఇస్కాన్ వాళ్ళది ఒక స్టోర్ అయితే ఉంటుంది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కీ చైన్స్, ఇంకా బుక్స్, మనకి ప్యూర్ హనీ కూడా ఉంది, సోప్స్, పిగ్గీ బ్యాంక్స్. చూసిండ్రు ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. వీళ్ళ బ్రాండ్ పేరు వచ్చి గోపిక. ఇక్కడ చాలా వరకు ప్రోడక్ట్స్ మనకి ఆవు పేడతో చేసినవి అయితే ఉన్నాయి. చూసినా ఇవి కార్స్లో పెట్టుకుంటారు కదా, అవే కావచ్చు. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా కృష్ణయ్య. ఇంకా బలరాం చూసిండ్రా ఎంత బాగుందో. ఇంకా రోజ్ వాటర్. ఇక్కడ అన్ని ప్యూర్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సోప్స్లో కూడా శాండిల్, ఆలోవెరా, నీమ్, హెయిర్ కలర్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ధూప్ స్టిక్స్, అగరబత్తి అయితే చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు వెళ్ళినా అవి అయితే కంపల్సరీ తెచ్చుకుంటా. ఈసారి అయితే ఒకటి దంతమంజన్ కూడా తెచ్చుకున్నా, అది వాడిన తర్వాత దాని రివ్యూ చెప్తా. అగరబత్తిలో కూడా చాలా రకాలు ఉంటాయి, మీరు వెళ్తే చూడొచ్చు. ఈ బ్యాగ్స్ చూసిండ్రా ఎంత స్టైలిష్గా ఉన్నాయో. వీటి ప్రైజెస్ అయితే నేను చూడలేదు, కానీ కలెక్షన్ అయితే బాగుంది. ఇంకా ఇవి వచ్చి జపమాల క్యారీ చేసే బ్యాగ్స్ అన్నమాట. తులసి మాలలు కూడా ఉన్నాయి, ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఒరిజినల్ తులసి మాల దొరుకుతుంది. ఇంకా చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి, దేవుళ్ళకి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ స్టోర్ కూడా విజిట్ చేయండి. అగరబత్తి అయితే నా ఫేవరెట్. ఇంకా చూసిన గిఫ్ట్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. సో అంతే ఈ వీడియో. ఇంకా టాటా.